వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా మన రాష్ట్రంలో వినాయక చవితి ముందు ఏర్పడిన తుఫాను వల్ల మనకు ఆంధ్ర నష్టం ఏర్పడింది. దానికి మేమంతా కూడా యావత్ ఆంధ్ర రాష్ట్రం కూడా సింపతి జరుపుతున్నాం. ఈరోజు మన ముఖ్యమంత్రి గారు దగ్గరుండి అక్కడ ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా సొంత కుటుంబాన్ని చూసుకున్న ధైర్యం ఇచ్చిన మన ముఖ్యమంత్రి గారి మీద మనం మరవలేం. కాబట్టి ముఖ్యమంత్రి ఈ తుఫాన్ కింద మా డోనుడు కూడా మేము తప్పన కొంచెం సాయంత్రం కింద డబ్బులు ఏర్పాటు చేస్తున్నాం. తొందరలోనే కూడా నా డోన్ నుండి అలాగే కోడుమూరు కానీ కర్నూలు కానీ అన్ని చోట్ల నుండి పెద్ద ఎత్తున సేఫ్ సాయంత్రం కింద అంటే విజయవాడలో తుఫాను వచ్చింది కాబట్టి వాళ్ళు ఆదుకోవడానికి మా శాఖ పనిచేస్తున్నాం. తప్పకుండా ఈ ముఖ్యమంత్రి గారి పరిపాలనలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఇంత ధైర్యం మా ముఖ్యమంత్రి వచ్చాడు. ఎగ్జామ్ నిన్న పడదలే విజయవాడలో, కానీ ఆయన కష్టపడుతూ అందరినీ పెట్టకుండా అందరూ మంత్రులు అందరూ కూడా కష్టపడి అక్కడ ప్రజల్ని కాపాడి ఇబ్బంది లేకుండా చేసిన ఘనత మన ముఖ్యమంత్రికి వస్తుంది. అటువంటి ముఖ్యమంత్రి గారికి వినాయక పండుగ తరఫున శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఇంకా ముందు ధైర్యంగా పోవాలి. మీ వల్ల రాష్ట్రం అభివృద్ధి, మంచి క్యాపిటల్ ఏర్పడుతుంది. పిల్లల ఉద్యోగాలు కానివ్వండి, అభివృద్ధి కానివ్వండి. తప్పకుండా ఈ వినాయక చవితి సందర్భంగా మీకు అండగా ఉంటారు. మేమంతా మీకు అండగా ఉంటాం. తప్పకుండా మేమంతా ముందు పోవాలి. మా బలం మేమంతా అండగా ఉంటాం. తప్పకుండా మీ కష్టాలు కానీ మంచి కానీ చెడ్డగా మీకు అండగా ఉండి మీకు బలపరుస్తూ శాశ్వతంగా రాష్ట్రాలు తెలియపరిచేసుకుంటూ మేమంతా కృషి చేస్తాం.